భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ 750 టోర్నీ ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా షట్లర్గా సింధు రికార్డుకెక్కింది. సెమీఫైనల్ మ్యాచ్లో సింధు అద్భుత ప్రదర్శన కనపరిచింది. చైనాకు చెందిన చెన్ ఎఫ్ఓ5 సింధు విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. తొలి సెట్ను 21-19 తేడాతో గెలుచుకున్న సింధు రెండో సెట్లో 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో యూఫై గాయంతో వైదొలిగింది. దీంతో సింధు సునాయాసంగా ఫైనల్కు చేరుకుంది. 2 ఏళ్ల తర్వాత ఒక అంతర్జాతీయ టోర్నమెంట్ ఫైనల్కు చేరటం సింధు కెరీర్లో ఇది మొదటిసారి. చివరిసారిగా ఆమె 2024 డిసెంబర్లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ను గెలుచుకుంది. ఇప్పుడు జపాన్ ఓపెన్ ఫైనల్లో సింధు ప్రత్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. అకేనా యమగుచి లేదా పుత్రి కుసుమ వర్ధినియాలతో ఒకరిలో సింధు టైటిల్ కోసం తలపడనుంది. ఆదివారం జరుగుతున్న ఫైనల్లోనూ సింధు విజయం సాధిస్తే జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత మహిళా షట్లర్గా చరిత్రలో నిలుస్తుంది.